సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో హైడ్రా అధికారులు పోలీసులు భారీగా మోహరించారు. ప్రభుత్వ ఇనాం భూముల ఆక్రమణలకు గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు చేసే చర్యలు చేపట్టారు. ఇటీవల మందకృష్ణ మాదిగ హైకోర్టు న్యాయవాది ముఖ్యం గ్రామాన్ని హైడ్రా చర్యల నుంచి కాపాడాలని మీడియా సమావేశం నిర్వహించగా అదే ఈ అంశానికి ప్రాధాన్యత కలిగించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ల్యాండ్ ఓనర్స్ ప్లాట్ ఓనర్స్ మమ్మల్ని రాకుండా అడ్డుకొని నానా మమ్మల్ని చాలా టార్చర్. లక్ష్మీనారాయణ గారు నేను ఒక రోజున వస్తే చుట్టూ గేరైపోయారు ఇక్కడ మొత్తం మనుషులు. మేము చెప్పాము, మీ ల్యాండ్ ఉంటే మీరు తీసుకోండి, మాకు రిజిస్టర్డ్ ప్లాట్స్ ఉన్నాయి, దీన్ని చూడటానికి వచ్చామని చెప్పాము. అప్పుడు ఎంత అది చేశారంటే చుట్టూ ఊరు వచ్చారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ మాకు కూడా చేసిన రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు వరకు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళ ఇల్లు ఎవరు ముట్టొద్దు అని మేము చెప్పినాం. వాళ్ళు కూడా మేము పోమని వాళ్ళు కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళు తెలుసో తెలియక కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళని అంటే మాకు కూడా బాధనే, వాళ్ళు మోసపోయి కొనుక్కున్నారు. గతంలో చాలా మంది కూలగొట్టినప్పుడు వాళ్ళ ఏడుపులు మేము కూడా చూసినాం. అది వదిలేసి తక్కిన రిమైన్ ల్యాండ్ వరకు ప్రొటెక్ట్ చేయమన్నది మా ఆశ అంతే. అంటే అంటే అట్లా అండి, బాంబులు గారికి రీజన్ ఏంటంటే, మేము ఈ పోరాటం ఈరోజు నుంచి అండి 40 years మా ఫాదర్ చనిపోయాడు. దీంట్లో 500 మంది చనిపోయారు. అంటే అవతల వాళ్ళకి ఎట్లా ఉండొచ్చు, కానీ మాకు కూడా బాధ ఉంటుంది కదా. మా ఇంట్లో 500 మంది చనిపోయారు. ఇంకా తక్కిన పేరెంట్స్ వాళ్ళు ఇంకా ఇప్పుడు వీళ్ళంతా ఈయన 97 years 87 years ఏజ్ చూడండి. వీళ్ళంతా ఇన్ని సంవత్సరాల నుంచి మేము అందరం గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ గవర్నమెంట్కి సర్వ్ చేసిన వాళ్ళు అంతా. దీంట్లో ఇదే కాదు, మీ మీడియా పర్సన్స్ కూడా ఉన్నారు, వాళ్ళ ఫాదర్స్ ఉన్నారు. మేము ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడితే ఆ ముందు కూర్చున్న రిపోర్టర్లే చెప్పారు మాకు కూడా ఉన్నది ఇట్లా. అంటే దీంట్లో ఒక డిపార్ట్మెంట్ కాదండి, ఇది అంతా 80sలో జరిగినాయి. అప్పటి నుంచి కంటిన్యూ మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. మా పోరాటం ఏంటంటే, మాకు అంటే సరే ఇప్పుడు వేరే వాళ్ళకి పోయింది మేము అడగట్లేదు, ఉన్న ల్యాండ్ అయినా మాకు ప్రొటెక్ట్ చేయండి. మేము అసలు స్టేటస్కో ఏదైతే వచ్చిందో న్యాయంగా దాన్ని అప్హోల్డ్ చేయండి. ఈరోజు ఇన్ని 4 decades అయింది కానీ ఈ రోజు వరకు ఎక్కడ స్టేటస్కో అమలు లేదండి. స్టేటస్కో ఉన్నప్పటికీ, ఆర్డర్ ఉన్నప్పటికీ ఇక్కడ ఎక్కడ అమలు లేదు. దాన్ని ఆ అమలులోకి తీసుకొచ్చింది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రావు గారు అవునారా?